మన ఏపీలో జరిగే టాప్ 10 న్యూస్ చూడాలనుకుంటున్నారా? వెంటనే ఏపీ 10 న్యూస్ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ 10 న్యూస్ ఛానల్ కావాలి. నెల్లూరు జిల్లా కావలిలో తుమ్మలపేంట రోడ్డు వద్ద ఉన్న వరాహ కాటా శ్రీనివాసరెడ్డి లేఅవుట్లలో మంగళవారం నాడు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ మున్సిపల్ అధికారులతో కలిసి జేసీబీల సహాయంతో లేఅవుట్ల సరిహద్దు రాళ్లను, రోడ్లను, కాలువలను ధ్వంసం చేశారు. లేఅవుట్లలో అధికారులు వచ్చి ధ్వంసం చేస్తున్నారని తెలుసుకున్న ఫ్లాట్లు కొన్న బాధితులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ వద్ద వారి బాధను మొరపెట్టుకుని సహాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి కూడబెట్టుకుని మరీ ఫ్లాట్లు కొనుక్కున్నామని, ఇక్కడికి వచ్చి అధికారులు ఇలా పగలకొడుతుంటే ఏం చేయాలని, ఆర్థిక పరిస్థితి బాగలేక అమ్మాలనుకుంటే ఎవరు కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. లేఅవుట్ ఆఫీస్ వద్దకు వెళ్తే యజమానులు ఎవరూ లేరని, మాకు సమాధానం చెప్పే నాదుడే లేరన్నారు. అధికారులు మాపై దయ్యుంచి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కొనే వాళ్ళ మధ్య అంతే తప్పితే దాన్ని వాళ్ళు వెరిఫై చేయరు. పెడుతున్నారు సార్, ఇప్పుడు చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇదే సార్. అన్ని చూస్తాను, ప్రతిరోజు పేపర్ చూస్తానే ఉన్నాను సార్. ఇవాళ ఇలాగ చేస్తే వాళ్ళ బిడ్డలకి ఏదైనా మ్యారేజ్ అయినా ఆ డబ్బులకి ఏదైనా ఉపయోగపడతాను కొనుక్కుంటే మీరు వరకు ఎవరైనా ఉన్నారో తీసుకోండి. నీట్ గా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికే మీరు ఎట్ట చేయించుకున్నారంటే అది గవర్నమెంట్ కాదు సార్, అది గవర్నమెంట్ కాదా సార్? రిజిస్టర్ ఆఫీస్ గవర్నమెంట్ దా కాదా సార్? అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు రోడ్లు పడింది మేమేనా? మీరు ఎవరెవరు ఆల్రెడీ పబ్లిక్ చేతిలో ఉన్నాయి ఒకసారి ఇవ్వండి, నేను అది వెరిఫై చేసి దాని మీద నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలో మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, మీరు ఇవ్వండి, ఎవరెవరి దగ్గర ఉన్నాయో చేతిలో పబ్లిక్ చేతిలో ఇవ్వండి. మనకి ఎందుకంటే స్కీమ్ కూడా ఉంటుంది, మనకి ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్. అంతే కదా సార్, అసలు స్కీమ్లో మీరు ఏదైనా పెట్టుకొని లేఅవుట్లో ఇంకా ఎవరికైనా వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాట్స్ మాకు ఏంటంటే కంపల్సరీగా లేఅవుట్ రూల్స్ ప్రకారము. నెల్లూరు జిల్లా కావాలండి, ఇక్కడ వరాహ వెంచర్స్ లో మేము ఇక్కడ ఫ్లాట్ ఒకటి కొన్నాము. ఇక్కడ ఫ్లాట్ కొండి ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి జేసీబీ తీసుకొచ్చేసి ఫ్లాట్ నంబర్స్ అన్ని కొట్టేసుకుంటా వెళ్ళిపోతున్నారు. ఏం సార్ అని చెప్పని ఇక్కడికి వచ్చి అడిగాము. అడిగితే మీది ఎల్పిజి లేదండి, నుడా కాదండి, అన్ని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు ఇది మేము చేసుకొని 3 ఏళ్ళు అవుతుంది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళేమో చాలా వెంచర్లు వేశారు, కానీ ఏ రోజు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడేమో గవర్నమెంట్ మారేటప్పటికి మొత్తం వచ్చి ఫ్లాట్లన్నీ పగలగొట్టుకుంటా వెళ్ళిపోతున్నారు నెంబర్స్ అన్ని. మేమేదో ఒక ఫ్లాట్ చాలా ఎన్నో ఇబ్బందులు పడి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం సార్. దానికి ఈ రోజు వచ్చి వీళ్ళు మాట అంటారు. రేపు మేము అమ్ముకోవాలన్నా కానీ కొనేవాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు సార్. ఇక్కడ ఎవరు రావట్లేదు కూడా. లేఅవుట్ యజమానులు అడిగితే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇక్కడ వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ లేఅవుట్ యజమానులు అయితే ఇక్కడ ఎవరు కూడా కనపడలేదు. ఇప్పుడు వాళ్ళ కోసమని ఏం సార్ ఇది ఏంది ప్రాబ్లం ఏందో కనుక్కున్నామని వచ్చాము. ఎవరు ఇక్కడ అయితే ఎవరు లేఅవుట్ యజమానులు అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆఫీస్ దగ్గర గేట్ వేసింది, ఎవరు లేరు. చివరికి స్ట్రీట్ లైట్స్, కరెంటు అన్ని ఇచ్చారు కదా, కాలువలు అన్ని కట్టారు కదా, ఇబ్బంది లేదని మాత్రమే కొనుక్కుంది. ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇది ఎల్పిజి లేదు, దీనికి నుడా లేదు, దీనికి అది లేదు, ఇది లేదని 100 చెప్తున్నారు సార్. ఆ రోజు ఏమైంది సార్ రిజిస్ట్రేషన్ అప్పుడు? ఈ ఒక్కొక్క ఫ్లాట్ ఇప్పుడు కనీసం 3, 4, 5 కూడా మారిపోయి ఉన్నాయి సార్. ఒక్కొక్క ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక ఫ్లాట్ మార్చి కొనుక్కొని కూడా అట్లా వెళ్ళిపోయినాయి. ఈ రోజు లేఅవుట్ వాళ్ళ దగ్గర ఒక్క ఫ్లాట్ అనేది కూడా లేదు. మొత్తం సామాన్య మానవులు మాలాంటి వాళ్ళ దగ్గర ఒకటి 2 అట్లా కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఇబ్బంది పెడితే మాకు చాలా ఇబ్బంది సార్. ఇది మేమేదో మా పిల్లలకి అని చెప్పి భవిష్యత్తుకు అని చెప్పి కొనుక్కున్నాయే కానీ ఇప్పుడు ఏదో కట్టేసుకుందాం చేసేసుకుందాం అని కాదు సార్. ఇలా చేస్తే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు ఆపాలి సార్. ఇవి ప్రజెంట్ లేఅవుట్ ఓనర్ల దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ దగ్గర మీరేమైనా లేఅవుట్ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర మీరు ఎల్పిజి అడిగారు, నుడా అడిగారు, దాంట్లో కన్వర్షన్ చేయించుకొని వాళ్ళ దగ్గర ఏమైనా చేయించుకోండి. కానీ ఈ రోజు మమ్మల్ని అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడితే మాకేమొస్తుంది సార్? ఎవరు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తున్నారు సార్? రిజిస్ట్రేషన్లు ఎందుకు అవుతున్నాయి? రిజిస్ట్రేషన్ లాపాలి కదా. అక్కడేమో 7.5% ట్యాక్సులు కట్టించుకుంటారు, అక్కడేమో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ రోజు పోయినా కానీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఇక్కడేమో కొట్టేసుకుంటారు, ఇదే ఫ్లాట్ కావాలంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఆపేసుకోవాలి కదా అధికారులు స్పందించి. సామాన్య ప్రజలు సార్ మేమేదో ఒక్క ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళం. మేము ఇక్కడ అందరూ ఉన్నోళ్ళు ఎవరు వెంచర్ వాళ్ళ దగ్గర ఏం లేవు ఫ్లాట్లు కూడా. మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టమాకండి సార్.
మీరు ఏదైనా స్పందించి మాకు ఏదైనా తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.